Hi guys, welcome back to our channel. In this video, we are going to discuss about ratio and proportion. మనం బిఫోర్ వీడియోలో యూనిటరీ మెథడ్ కోసం నేర్చుకున్నాం. బట్ యూనిటరీ మెథడ్ అనేది ఇంకా స్పీడ్ అవ్వాలంటే కనుక కంపల్సరీగా ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ నేర్చుకోవాలి. ఈ రేషియో టాపిక్స్తో పాటు ప్రపోర్షన్ టాపిక్ ఉండేది. ప్రపోర్షన్లో మళ్ళీ ఏంటంటే డైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ డైరెక్ట్ వేరియేషన్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఆర్ ఇన్వర్స్ వేరియేషన్. సో ఇలా ఈ మూడు టాపిక్లు కూడా కలిపి నేర్చుకుంటే కనుక మనం యూనిటరీ మెథడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ అడిగినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో అందుకోసమని మన యూనిటరీ మెథడ్ స్పీడప్ కోసం ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, ఇందులో రేషియోస్ అయిపోయిన తర్వాత ప్రపోర్షన్స్ అనే టాపిక్ కూడా మొత్తం నేర్చుకోవాలి. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై రేషియో. ఆల్రెడీ మనం ఫ్రాక్షన్స్ అనే టాపిక్ నేర్చుకున్నాం. ఫ్రాక్షన్స్ వస్తే కనుక ఈ రేషియో అనే టాపిక్ ఈజీ అయిపోద్ది. దట్స్ వే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక్కవేళ ఎవరైనా ఫ్రాక్షన్స్ అనే టాపిక్ చూడకపోతే కనుక మన ప్లేలిస్ట్లో కానీ లేదంటే కనుక మన ఛానల్ లిస్ట్లోకి వెళ్ళి ఒక్కసారి ఆ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ ఒకసారి బాగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ వాట్ ఈజ్ మెంట్ బై రేషియో. హియర్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఏ అండ్ బి ఈజ్ ద ఫ్రాక్షన్ ఏ బై బి. సో రేషియో నథింగ్ బట్ ఏ ఫ్రాక్షన్ అన్నమాట. సో ఇక్కడ ఏదైతే ఏ అండ్ బి టూ నెంబర్స్కి రేషియో తీసుకుంటే కనుక దట్ ఈజ్ ఏ బై బి అండ్ యూ రైట్ యాజ్ ఏ ఈజ్ టు బి. ఏ రాసి టూ డాట్స్ ఇలా పెట్టాలి. సో దిస్ ఈజ్ ఏ ఈజ్ టు బి. ఇట్ ఈజ్ రీడ్ యాజ్ ఏ ఈజ్ టు బి. ఐఎస్ ఈజ్ TO2. సో ఏ ఈజ్ టు బి ఈజ్ రీడ్ యాజ్ ఏ ఈజ్ టు బి. Now here A is to B ratio, the first A is called first term or antecedent. ANTECEDENT, antecedent. So in the ratio A is to B, A is called either first term or antecedent and B second term or consequent. So B is called second term or consequent. CONSEQUENT. That's way take any ratio 5/7. It can written as 5:7. Here 5 is called first term or antecedent and 7 is called second term or consequent. That's why in the ratio 5:7, 5 is called first term or antecedent, 7 is called second term or consequent. Similarly, in the ratio 3:2, here 3 is called first term or antecedent, second term 2 is called second term and consequent. సో మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కనుక యాంటీసిడెంట్కి కాన్సిక్వెంట్కి కన్ఫ్యూజ్ అయితే కనుక మనకి ఏబిసి ఆర్డర్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఏ ముందు వస్తుందా సి ముందు వస్తుందా? ఏ, దట్స్ ఫస్ట్ టర్మ్ యాంటీసిడెంట్, సెకండ్ టర్మ్ కాన్సిక్వెంట్. సో ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నేమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ద రేషియో ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నౌ చెక్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ రేషియోస్. హియర్ ద రేషియో డస్ నాట్ చేంజ్ వెన్ ఇట్స్ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్స్ ఆర్ మల్టిప్లై ఆర్ డివైడెడ్ బై ద నాన్ జీరో సేమ్ నెంబర్. సో న్యూమరేటర్ని కానీ డినామినేటర్ని ఎలాగైతే ఫ్రాక్షన్స్ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయడం కానీ డివైడ్ చేసినప్పుడు కానీ ఫ్రాక్షన్స్ వాల్యూ ఎలాగైతే చేంజ్ అవ్వదో రేషియో కూడా అంతే. సో ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్ కానీ సేమ్ నాన్ జీరో నెంబర్తో ఏదైనా మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా సరే రేషియో వాల్యూ మాత్రం చేంజ్ అవ్వదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 3:7. సో ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్, ద ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ మల్టిప్లైస్ ద సేమ్ నెంబర్. సో సపోజ్ 3 into 2 is to 7 into 2. 3 2s are 6 is to 7 2s are 14. So these two ratios value same. So 3:7 and 6:14 అన్న ఒకటే. దట్స్ వే మల్టిప్లై చేస్తే వాల్యూ చేంజ్ అవ్వదు. సిమిలర్లీ డివైడ్ చేద్దాం. టేక్ ఎనీ నెంబర్. నౌ టేక్ 8:10. సో ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ both are divided by the same number. So same number divided by 2 divided by 2. So 8/2 means 4 is to 10/2 means 5. That's why 8:10 equal to 4:5. This is the one of the important property of a ratios. Now in the case of second one, now check equivalent ratios.
ఎలాగైతే మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఉంటాయో సేమ్ లైక్ దట్. Equivalent ratios means are multiplying or dividing each term of a ratio by the same non-zero number, we get a ratio equivalent to the given ratio. Suppose take 2:3. So first term and second term multiplying with the same number equal to, suppose 2 into 4 is to 3 into 4. So 2 4s are 8 is to 3 4s are 12. That's why 2:3 and 8:12 both are equivalent ratios. Similarly, same 2:3 multiplying with the same non-zero numbers. 2 into 5 is to 3 into 5. So 5 2s 10 is to 3 5s 15. That's why here 2:3 equal to 10 is to 15. That's why, so any non-zero number multiply the first term and second term getting a new ratio. That new ratio nothing but the equivalent ratio of a given ratio. Suppose take one more examples. Here 75 divided by 50. So both numbers divided by the same non-zero number means 75 divided by 25 is to 50 divided by 25. 25 ones, 25 threes. So 3 is to 25 ones, 25 twos. So 2. 3 is to 2. That's why 3 is to 2 is equivalent ratio of 75 is to 50 and 75 is to 50 is equivalent ratio of 3 is to 2. So that's why ఎలాగైతే మనకి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఉంటాయో రేషియోస్లో కూడా ఈక్వివాలెంట్ రేషియోస్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఇన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. Now observe one more concept here, ratio in simplest form. సో మన ఫ్రాక్షన్స్ ఏ విధంగా అయితే సింప్లెస్ట్ ఫామ్లో ఉంటాయో రేషియోస్ కూడా అంతే. హియర్ ద రేషియో ఆఫ్ A is to be said to be in the simplest form if the HCF of A and B is 1. అక్కడ ఎలాగైతే ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్కి డినామినేటర్కి HCF 1 ఉండేటప్పుడు దట్ ఫ్రాక్షన్ ఈజ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్ అని చెప్తాము. ఇక్కడ కూడా అంతే. సో A ఈజ్ టు బీలో ఏ టర్మ్కి బి టర్మ్కి అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్కి HCF 1 ఉంటే కనుక దట్ రేషియో ఈజ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్ అని చెప్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 40 ఈజ్ టు 25. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద HCF ఆఫ్ 40 అండ్ 25. మీకు ఆల్రెడీ తెలుసు 40కి 25కి HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. సపోజ్ 25 తీసుకుంటే కనుక 25 ones 25, next one 15. So how many 25s? Again here take 25. How many 15s? Only 1. 15 means 10. Again take 15. So again take how many times? 1 time. 10, 5, again 10. Here how many times? 2 times. That's way HCF will be 5. So the HCF of 40 and 25 is 5. Now the first term and second term divided by 5. So 40 is to 25 means 40 divided by 5 is to 25 divided by 5. 5 ones, 5 8s are 40. 5 ones, 5 5s. So rest of the terms will be 8 is to 5. Now 8 and 5 both are in simplest form means the HCF of 8 and 5 will be 1. That's why here the simplest form of 40 is to 25 equal to, that's why the simplest form of 40 is to 25 equal to 8 is to 5. So this is the simplest form of a ratio. Now take one more example. Here convert the ratio in its simplest form. అంటే మనకి 60:48 ఇచ్చారు. Write in a simplest form. First of all in the simplest form now first of all find the HCF of 60 and 48. So HCF of 60, 48 is how much? In the before example మనం డివిజన్ మెథడ్ చేసాము, బట్ మనం షార్ట్ కట్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు 60కి 48కి HCF కావాలంటే కనుక టేక్ ద లీస్ట్ నెంబర్ 48. ఇప్పుడు 48కి ఫ్యాక్టర్స్, ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ఇట్ సెల్ఫ్, సో 48. This 48 is not a factor of 60.
So next factor of 48 will be 24. 24 is also not a factor of 60. So next factor 16. 16 is also not a factor of 60. Next factor of 48 will be 12. But 12 is also a factor of 60. That's why here 12 is a HCF of 60 and 48. అంటే ఇక్కడ 12 అనేది ఏమవుతుందని HCF అవుతుంది, 60కి 48కి HCF అవుతుంది అన్నమాట. దట్స్ ఇది మన షార్ట్ కట్. ఏదైతే స్మాల్ నెంబర్ ఉందో స్మాల్ నెంబర్ తీసుకొని దానికి ఫ్యాక్టర్స్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో చూసుకోండి. ఫస్ట్ నుంచి అంటే హైయెస్ట్ నుంచి లీస్ట్కి వచ్చేటప్పుడు ఒకటి చెక్ చేసుకుంటూ ఉంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఇలా సాల్వ్ చేయకుండా, అంటే మనం డివిజన్ మెథడ్ కాకుండా ఇలా చేసుకోవచ్చు. లేదు ఇది అర్థం అవ్వకపోతే డివిజన్ మెథడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. Now here 60 is divided by 12 and is to 48 is divided by 12. Now how many 12s are 60? 5 is to how many 12s are 48? 4 12. So 4 12s are 48. That's why the simplest form of the ratio 60 is to 48 will be 5 is to 4. This is the simplest form of the given ratio. Now observe one more concept here, the ratio of two quantities. So two quantities ఇచ్చినప్పుడు మాత్రం ఆ టూ క్వాంటిటీస్ రేషియో అడిగితే కనుక ఆ టూ క్వాంటిటీస్ ఆర్ ఇన్ సేమ్ యూనిట్స్ ఉండదు. చాలా 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 ఇంపార్టెంట్. అంటే రేషియో అడిగారు అనుకో, టూ డిఫరెంట్ క్వాంటిటీస్ అంటే మీటర్కి సెంటీమీటర్ కానీ, రూపీస్కి పైసెస్ కానీ, లేదంటే గ్రామ్స్ కిలోగ్రామ్స్ అలా ఇచ్చినప్పుడు మాత్రం ఆ బోత్ ఆర్ సేమ్ యూనిట్స్లో ఉండాలన్నమాట. That's why the ratio of two quantities is defined only when they are in the same units. So both are the same units lo untene our ratio define avutundi. So that's why the ratio of two quantities is in the same units. So for example, best example, find the ratio of 40 centimeters and 5 meters. So 40 centimeters and is to 5 meters. It is not defined because so different quantities ఉన్నాయి కాబట్టి ఇలా రేషియో మనం ఫైండ్ అవుట్ చేయరు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బోత్ టర్మ్స్ కన్వర్ట్ ఇంటూ మీటర్స్లో కానీ, లేదంటే బోత్ టర్మ్స్ ఈజ్ ఇన్ సెంటీమీటర్స్లో కానీ, రెండు సెంటీమీటర్లో పెట్టవచ్చు లేదంటే మీటర్లో పెట్టవచ్చు. నౌ హియర్ 40 centimeters is to 5 meters. Or you know 1 meter is equal to 100 centimeters. That's why 5 meters converted into centimeters. So 5 into 100, 500 centimeters. Now 0 0 cancel. So 4 is to 50. Now 4 is to 50 means again 2 2s 225. That's why 2 is to 25 is our required ratio. సో ఈ విధంగా డిఫరెంట్ క్వాంటిటీస్ ఇచ్చినప్పుడు మనం సేమ్ క్వాంటిటీలో కన్వర్ట్ చేసి అప్పుడు రేషియో ఈజ్ సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలన్నమాట. టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్, రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. అంటే ఏంటంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం, 3 weeks ఈజ్ టు 30 days. సో ఇక్కడ మాత్రం బోత్ టర్మ్స్ సేమ్ క్వాంటిటీస్లో లేవు. దట్స్ మనం ఏం చేస్తామంటే బోత్ టర్మ్స్ని సేమ్ క్వాంటిటీస్లోకి మార్చాలన్నమాట. హియర్ 30 days అలాగే ఉంచేసుకోండి, 30 days. బట్ 1 week means 7 days. సో హౌ మెనీ డేస్? 3 into 7. 3 into 7 means 21 days. That's why now both are in same quantities లో ఉన్నాయన్నమాట. సో సేమ్ క్వాంటిటీస్లో ఉన్నాయి కాబట్టి 21 is to 30. Now write in a simplest form. Now observe the HCF of 21 and 30. What is the HCF of 21 30? Will be 3. That's why 21 divided by 3 is to 30 divided by 3. 21 by 3 means 7 3s are 21 is to 30 by 3 means 10 times. That's why the simplest form of the given ratio 3 weeks is to 30 days means 7 is to. సో ఈ విధంగా డిఫరెంట్ క్వాంటిటీస్లో ఇచ్చేటప్పుడు మాత్రం మన సేమ్ క్వాంటిటీస్లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. నౌ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద గివెన్ రేషియో ఈజ్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. హియర్ గివెన్ 48 minutes ఈజ్ టు 2 hours 40 minutes. ఇక్కడ చూడండి ఒకసారి,
ఇక్కడ మినిట్స్లో ఉంది, ఇక్కడ అవర్స్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ కలిపి అవర్స్లో మార్చుకోవడం కానీ లేదా అన్నీ కలిపి మినిట్స్లో మార్చుకోవడం కానీ చేయాలన్నమాట. సో ఇక్కడ అవర్స్లో మార్చే బదులు మినిట్స్లో మార్చుకోవడం ఈజీ. దట్స్ వే హియర్ 48 minutes ఈజ్ టు 2 hours. 2 hours means 1 hour containing 60 minutes. So 60 plus 60 equal to 120 minutes. Plus here 40 minutes. So 120 minutes and 40 minutes. Total here 48 minutes is to 120 plus 40 means 160 minutes. So అన్ని మినిట్స్లో వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సింప్లెస్ట్ ఫామ్లో రాద్దాం. 48 is to 160 means 48/160 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు 16 టేబుల్ చూడండి. 16 3s are 48. 16 10s are 160. That's way 3/10 means 3 is to 10. This is the simplest form or simplest ratio of the 48 minutes 2 hours 40 minutes. మీన్స్ 3 minutes ఈజ్ టు 10 minutes. సో ఈ విధంగా మన సింప్లెస్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే బోత్ ఆర్ సేమ్ క్వాంటిటీస్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి అప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో చేస్తే కనుక ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది, లేదా రాంగ్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ నా అబ్జర్వ్ హియర్ 4 kg ఈజ్ టు 2 kg 500 grams. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 టర్మ్స్ని కూడా సేమ్ క్వాంటిటీస్లో కన్వర్ట్ చేసి అప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో ఆన్సర్ చెప్పండి. సో మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎంతైతే ఆన్సర్ వచ్చిందనేది ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.